హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ కామర్స్ వెబ్సైట్ డెవలపర్ లేదా క్రేజీ గేమింగ్ అప్లికేషన్ మేకర్ కావాలని ఆలోచిస్తున్నారా? కోడింగ్ నేర్చుకోవటం అందరికీ చాలా ముఖ్యమైనది. కోడింగ్ నేర్చుకోవటం కోసం మనకి ఇంటర్నెట్లో అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కోడింగ్ నేర్చుకోవటం ఒకప్పుడు కష్టం కావచ్చు, కానీ ఇప్పుడు కాదు. ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువ జీతం సంపాదించే ఉద్యోగాలలో ఒకటి. ఇంటర్నెట్లో కోడింగ్ నేర్చుకోవటానికి అనేక వెబ్సైట్స్ ఉన్నాయి. వీటి కారణంగా బిగినర్స్కి ఏ వెబ్సైట్లో కోర్స్ నేర్చుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్లో కోడింగ్ నేర్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంటాం, కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసే సమయంలో మన లాజికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఇది సమయం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల స్టూడెంట్స్ బోర్ ఫీల్ అయ్యి నిరాశ చెందుతారు. సో కోడింగ్ మీద ఆసక్తి తగ్గి మధ్యలోనే వదిలివేస్తారు. మీరు వారిలో ఒకరైతే తక్కువ సమయంలో కోడింగ్ ఎలా నేర్చుకోవాలో తెలియకపోతే మీకోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ద్వారా మీరు మంచిగా కోడింగ్ ఫాస్ట్గా నేర్చుకోగలరు. టిప్ 1, డిఫైన్ యువర్ పర్పస్. కోడింగ్ వివిధ ప్రయోజనాల కోసం నేర్చుకుంటారు. బిగినర్స్గా మీరు మీ లక్ష్యాలపై ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎందువల్ల, ఏ కారణం చేత నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకోండి. అది జావా స్క్రిప్ట్ లేదా HTML, CSS, డేటా ఎనాలిసిస్ లేదా ఐఫోన్ గేమ్ కావచ్చు. ముందుగా స్టాటిక్ వెబ్సైట్స్ మరియు వెబ్ అప్లికేషన్స్ని సృష్టించడానికి HTML అండ్ CSS నేర్చుకోండి. iOS అప్లికేషన్స్ కోసం మీరు స్విఫ్ట్ నేర్చుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్ లవర్ అయితే అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి జావా నేర్చుకోవటం కీలకం. మీరు ఈ లాంగ్వేజెస్ని ఎందుకు నేర్చుకోవాలో, వాటి ప్రయోజనాలపై స్పష్టత కలిగి ఉండటం వలన సరైన విధానంతో తక్కువ సమయంలో కోడింగ్ నేర్చుకోగలరు. ప్రస్తుత మార్కెట్లో వాటి యొక్క డిమాండ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ పైథాన్కి ఉంది. ఇప్పుడు ఆ పైథాన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలంటే ఏ రకంగా మనం ప్రణాళికను రూపొందించుకోవాలి, వీటి మీద స్పష్టత అనేది మీకు చాలా అవసరం. ఇది టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2, మేక్ ఏ టైమ్ లైన్. మీరు మీ లక్ష్యాలను నిర్దేశించిన తరువాత మీరు ప్రతిరోజు కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. సమయాన్ని వృధా చేయకుండా 4 నెలల్లో లేదా 6 నెలల్లో నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తానని మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దానికోసం పనిచేయండి. అప్పుడు మీరు కోడింగ్ నేర్చుకోగలుగుతారు చాలా సులభంగా. ఇక్కడ మీకు ఏకాగ్రత చాలా అవసరం. మీరు చేసే పని మీద శ్రద్ధ, ఆ పనిని తిరిగి పదే పదే రిపీట్ చేసి నేర్చుకోవటం ద్వారా మీరు ఒక పనిలో నిష్ణాతులు అవ్వగలరు. ఇది టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3, నో యువర్ మెథడ్. వివిధ విద్యార్థులు వివిధ రకాల మార్గాలలో నేర్చుకుంటారు. కొంతమంది చదవటం ద్వారా అర్థం చేసుకుంటే మరికొందరు రాయటం ద్వారా అర్థం చేసుకుంటారు. చాలామంది ఆడియో లేదా వీడియో విజువల్స్ చూడటం ద్వారా అర్థం చేసుకుంటారు. విద్యార్థిగా మీరు నేర్చుకోవటానికి మీ ఉత్తమ మార్గం ఏమిటో గుర్తించాలి. మీరు యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్స్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కోర్సెస్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. తక్కువ సమయంలో కోడింగ్ నేర్చుకోవడానికి అన్ని పద్ధతులు ఉపయోగపడతాయి. ఇది టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 4, లర్న్ బై ప్రాక్టీసింగ్. కోడింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్. దీనికి కాన్స్టెంట్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మీరు పుస్తకాలను చదవటం ద్వారా, కోడ్ని బట్టి కొట్టడం ద్వారా మీరు కోడింగ్ నేర్చుకోలేరు. నిజానికి మీరు కోడ్ని సిస్టంలో ప్రాక్టీస్ చేయాలి. వాటిలో మార్పులు చేసి ఏ రకంగా వర్క్ అవుతుందో గమనించాలి. కోడింగ్ ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇది కోడింగ్కి చాలా కీలకం. ఒక బిగినర్గా మీరు కోడింగ్ని ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి.
అది ఎప్పటి వరకు అంటే మీరు ఫాలో అయ్యే రీసోర్స్ని చదవటం అవసరం లేనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. మీరు కోడింగ్లో నిష్ణాతులు అవ్వాలి అంటే మీరు కోడ్ని మీ సొంతంగా రాసే ప్రయత్నం చేయటం ద్వారా మీరు కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఎప్పుడు చెప్పేటటువంటి ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఇంట్రెస్ట్ ప్లస్ రిపిటిషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ముందుగా సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి ద్వారా కోడింగ్ని మీరు పదే పదే రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేయటం ద్వారా మీరు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అవ్వగలరు. అందువల్లనే సక్సెస్కి ఎప్పుడైనా షార్ట్ కట్ ఉంది అంటే అది ఈ ఫార్ములా మాత్రమే. ఇంట్రెస్ట్ ప్లస్ రిపిటిషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇది టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 5, కోడ్ బై హ్యాండ్. ఇది పాత స్కూల్ టెక్నిక్ అనిపించవచ్చు, కానీ చేతితో కోడింగ్ చేయటం ఇప్పటికీ కోడ్ నేర్చుకోవడానికి చాలా క్లిష్టమైన మరియు ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. చేతితో కోడింగ్ అనేది సమయం తీసుకునే ఒక ప్రక్రియ, కానీ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. జాబ్ ఇంటర్వ్యూస్లో, ఎవాల్యూషన్ ప్రాసెస్లో చేతితో కోడ్ రాయటం ద్వారా ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 6, అసైన్ ఏ మెంటర్. మీరు కోడింగ్ను మీరే నేర్చుకోలేరు. మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో చాలాసార్లు బగ్స్ రైజ్ అవుతాయి. వాటిని క్లియర్ చేయడానికి, డౌట్స్ క్లారిఫై చేయడానికి మీకు ఖచ్చితంగా గురువు అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడూ ఆన్లైన్లో లేదా యూట్యూబ్లో ఒక ఛానల్ని ఎంచుకోండి. ఎవరైతే మీ కామెంట్కి త్వరగా రిప్లై ఇస్తారో వారిని గురువుగా ఎంచుకోండి, లేదా పర్సనల్గా ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకుని మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని సులభంగా కోడింగ్ని మీరు నేర్చుకోవచ్చు. అందువల్లనే ప్రతి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి గురువు అవసరం ఎంతైనా ఉంది. ప్రోగ్రామర్ జాబ్ అనేది చాలా క్రియేటివ్ జాబ్. ప్లానింగ్, గోల్ సెట్టింగ్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ వల్లే అది సాధ్యమవుతుంది. ప్రోగ్రాంలో బగ్స్ వచ్చాయి అని మధ్యలో ఆపకుండా నిరంతరమైన సాధనే మీరు కోడింగ్ నేర్చుకోవడానికి ఒక మంచి ప్రక్రియగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ని పాటించడం ద్వారా మీరు కోడింగ్ని సులభంగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా సక్సెస్కి షార్ట్ కట్ ఫార్ములా ఏదైనా ఉందంటే అది ఇది ఒక్కటే. ఇంట్రెస్ట్ ప్లస్ రిపిటిషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఒక పని చేయటానికి ఆ పని మీద కావాల్సింది ముఖ్యంగా ఏకాగ్రత. దానితో పాటుగా అదే పనిని తిరిగి పదే పదే చేయటం ద్వారా ఆ పనిలో మీరు నిష్ణాతులు కాగలరు. కాబట్టి ఇంట్రెస్ట్ ప్లస్ రిపిటిషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఈ ఫార్ములాని ఎక్కడ ఏ సబ్జెక్ట్లో అయినా సరే మీరు ఉపయోగిస్తే ఆ సబ్జెక్ట్లో మీరు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అవుతారు.